ఒకందుకు మంచిదే జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లు దాని సందర్భంగా జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్, కోర్టులో జరుగుతున్నాయి, బయట జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్తో హిందువులకు విషయాలు తెలుస్తున్నాయి. హిందువుల్లో పెద్ద చైతన్యం ఇంకా లేదు. వాళ్ళ ఆస్తుల గురించి, ఆలయాల ఆస్తుల గురించి, చివరికి బెంగాల్లో పీకలు కోసేస్తున్నా సరే, లేకపోతే తరిమేస్తున్నా సరే, అత్యాచారాలు చేస్తున్నా సరే, అక్కడ ఏదో జరిగిందంటారా అనేటటువంటి రూట్లో ఉన్నారు. కానీ ఇక్కడ మనం సంఘటితంగా ఉండాలన్నంతటి చైతన్యం ఏం లేదు. మన ఇంటికి వచ్చి పీక మీద కత్తి పెట్టిన రోజున ఎవడూ రావట్లేదు, ఏంటి ఆలండి కొడుకు ఏం చేస్తున్నాడు, ఈ డాష్ డాష్ కొడుకు ఏం చేస్తున్నాడు అని మాట్లాడతారు. అంతకు మించేం లేదు. కాబట్టి అట్లాంటి బుద్ధులే మనకు ఉన్నంత వరకు మనం సేఫ్. అలాగే నడుస్తుంటుంది. పీకల మీదకి వచ్చినప్పుడు చూసుకుందాం. అప్పటికి పాకిస్తాన్ మొక్కలయ్యింది, ఆఫ్ఘనిస్తాన్ మొక్కలైంది. అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలు సర్వనాశనమైంది, కేరళ సర్వనాశనమైంది, బెంగాల్ సర్వనాశనం. అక్కడ హిందువులు పోతే ఇటు వస్తున్నారు. మనం కూడా రేపు పొద్దునేటో పోయి ఇక్కడ కాకపోతే విజయనగరం జిల్లాలో బతుకుదాం, ఉత్తరాంధ్ర జిల్లాలో బతుకుదాం, కొద్దిగా తక్కువగా హెరాస్మెంట్ ఉండే చోట బతుకుదాం అని తప్పించి పౌరుషం చచ్చిపోయినటువంటి జాతి కాబట్టి మనం అలా సర్దుకుందాం, నడిచిపోతుంది. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, తాజ్మహల్ మాదే అంటూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకి వెళ్తే మీకు ఏమైనా షాజహాన్ రాసి ఇచ్చిన పేపర్ ఉందా, అది ఉంటే తెప్పించండి అని అడిగింది ఆ రోజున. అయోధ్య రామ మందిరం మాది అంటే రాసి ఇచ్చినటువంటిది ఏదన్నా ఉందా తీసుకురమ్మన్నది. రామసేతు మాది అంటే రామసేతుకు సంబంధించిన ఆధారాలు అడిగింది, అదే న్యాయస్థానం. ఇప్పుడు వచ్చేటప్పటికి వక్ఫ్ సవరణ బిల్లుకి మసీదులకు సంబంధించినటువంటిది వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నించినటువంటిది. ఇంకొక విశేషం ఏంటంటే, బృందావనంలోని బాంకే బిహారీజీ మహారాజ్ ఆలయ భూమి యాజమాన్యాన్ని 2004లో రాష్ట్ర రెవెన్యూ రికార్డులో కబరస్థాన్ శ్మశాన వాటిగా రాసిపడేశారు గుడిని. ఆ భూమిని ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు యాజమాన్యాలు నమోదు కూడా చేసేశారు. ఆ తర్వాత ఆలయం సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అలహాబాద్ హైకోర్టు భూమి యాజమాన్యాన్ని ఆలయానికి తిరిగి ఇచ్చింది. అంటే ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు ఈ దేశంలో జరిగినాయి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యవహారం. మన దేశంలో పెద్దగా ఈ గుర్తుపెట్టుకునేటటువంటి ఉద్దేశాలు ఏమీ లేవు కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆలోచించాల్సినటువంటి మరికొన్ని అంశాలు ఏంటంటే, ఇళ్ల దగ్గర దాకా వచ్చేసిన తర్వాత రేపు ఎప్పుడు మనం మారుతాం, ఏ రోజు మనం మారాల్సిన అవసరం ఉంది, అసలు అవసరం ఉందా లేదా అన్నటువంటిది ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది.